జోకర్ గెటప్ ఏదో ట్రై చేశారు. అది చాలా చెత్తగా వచ్చింది. రేపు పొద్దున్న ఓటీటీకి వచ్చిన మాత్రం ట్రోల్ మెటీరియల్ అయిద్ది దాని వరకు. అండ్ ఇంకేదైనా నెగెటివ్ ఉందంటే హీరోయిన్స్. అసలు సినిమాకి సంబంధం లేకుండా వాళ్ళేదో ఇరికించినట్టు పెట్టారు. ఒక కమర్షియల్‌గా వాడుకుందామని పెట్టారు తప్ప ఎక్కడ వాళ్ళకి ఒక స్కోప్ లేదు. ఒక మంచి క్యారెక్టర్ లేదు. ఈవెన్ హీరో గారికి కూడా ఒక మంచి క్యారెక్టరైజేషన్ పడలేదు. ఈవెన్ ఇంట్రడక్షన్ అయినా సరే, లేదంటే ఫస్ట్ వచ్చే ఎలివేషన్స్ అయినా సరే ఒక మంచి ప్రాపర్‌గా అయితే లేదు. కంప్లీట్‌గా ఇది రైటింగ్ ఫాల్ట్, ఆయన డైరెక్టర్ ఫాల్ట్ అని చెప్పుకోవచ్చు. మరి దీనికి ఇంకా సెకండ్ పార్ట్ అవసరం అంటారా? ఫస్ట్ పార్టే హిట్ అవ్వదు. సెకండ్ పార్ట్ ఇంకేం చేస్తారు? హిట్ అయిన సినిమాలకే దిక్కు లేదు సెకండ్ పార్ట్. సో అంటే ప్రభాస్ గారి సైడ్ ఫాల్ట్ ఉందంటారా? మారుతి గారే. ప్రభాస్ గారు 100% న్యాయం చేశారు. 100% న్యాయం చేశారు. ఆయనకి 'బాహుబలిలో' కూడా పడని ఒక ఎమోషనల్ సీన్స్ కొన్ని పడ్డాయి అందులో. రీసెంట్‌గా ఏ మూవీలో మీరు అబ్జర్వ్ చేసుకున్నా సరే అంత మంచి ఎమోషనల్ సీన్స్ అయితే పడలేదు. 'కల్కిలో' అయినా లేదంటే 'సలార్‌లో' అయినా సరే ఎక్కడ అంత మంచి ఎమోషనల్ సీన్ అయితే పడలేదు. అలాంటి సీన్ పడింది. దాని వరకు పాజిటివ్ అని చెప్పుకోవచ్చేమో గానీ మనకి 'సలార్', 'కల్కి' వాటిలో బయటకొచ్చేటప్పుడు ఒక వావ్ ఫ్యాక్టర్‌తో బయటకొస్తాం. అలాంటి వావ్ ఫ్యాక్టర్ అయితే మిస్ అయింది. మిస్ అవ్వడమే కాకుండా ఉన్న వావ్ ఫ్యాక్టర్‌ని కూడా మిస్ చేశారు సినిమాలో. దాని వరకు చాలా డిసప్పాయింట్‌మెంట్. సో అదైతే కంప్లీట్‌గా అక్కడక్కడ కనిపించాడు. ఎందుకంటే ఒక బుజ్జిగాడు, ఒక ఏక్ నిరంజన్‌లో ఎలా అయితే ఆయన స్లాంగ్, ఆయన డైలాగ్స్ ఉంటాయో దాని వరకు కొంచెం అక్కడక్కడ కనిపించినా సరే, బట్ అది కూడా ఫస్ట్ హాఫ్ వరకే ఉండిపోయింది. సెకండ్ హాఫ్ కొంచెం ఏదైనా ఆయన్ని పెట్టి ఒక హర్రర్ కామెడీ లాగా ఏదైనా ట్రై చేస్తుంటే బాగుంటది అనిపించింది. వాళ్ళు ట్రై చేసి స్టార్ట్ చేసేటప్పుడు హర్రర్ కామెడీ అన్నారు. తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. ఫైనల్‌గా వచ్చేసరికి పెద్ద హర్రర్ లేదు, పెద్ద కామెడీ లేదు, పెద్ద ఫ్యాంటసీ కూడా లేదు. దాని వరకు కొంచెం డిసప్పాయింట్‌మెంట్. ఎందుకది?